హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే బ్లాక్ మ్యాజిక్, వైట్ మ్యాజిక్ లేదా చేతబడి. సాధారణంగా మనం వింటూ ఉండే పేర్లు ఇవి. ఇక అనవసరమైన విషయాలు చెప్పి టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన ఆర్డర్ వచ్చేటప్పటికి మొదటిగా బ్లాక్ మ్యాజిక్ ఆర్ చేతబడి అంటే ఏమిటి, సెకండ్ది అసలు చేతబడి ఎందుకు చేస్తారు, థర్డ్ది ఈ కాలంలో నిజంగా ఇవి ఉన్నాయా, ఈ మూడింటి మీద మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, అసలు బ్లాక్ మ్యాజిక్ ఆర్ చేతబడి అంటే ఏమిటి? ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మీరు జస్ట్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. బ్లాక్ మ్యాజిక్ చరిత్ర. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది సాంప్రదాయ అతీంద్రియ శక్తుల్ని స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించడం. ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఎక్కడ ఎప్పుడు పుట్టింది అనేది చెప్పడం కష్టం, కానీ ఎప్పుడు బయలుపడిందో అనేది మాత్రం చెప్పగలం. ఇది సుమారు 11-12 శతాబ్దాల కాలంలో ప్రపంచం వెలుగు చూసింది. అంతకుముందు ఈ బ్లాక్ మ్యాజిక్ కేవలం నిర్దిష్ట ప్రదేశాలకు మాత్రమే అంకితం. అదేదో సామెత ఉంటుందిగా, మంచి చెప్పులు వేసుకునేలోపు చెడు ప్రపంచం చుట్టూ వస్తుందని. అలానే ఈ బ్లాక్ మ్యాజిక్ అవతరించింది. ఇందుకు ప్రధానంగా 2 కారణాలు. ఒకటి సృష్టించేది, రెండోది అంతం చేసేది. బ్లాక్ మ్యాజిక్ అండ్ వైట్ మ్యాజిక్. బ్లాక్ మ్యాజిక్ చేసేవారు వైట్ మ్యాజిక్ చేయలేరు, వైట్ మ్యాజిక్ చేసేవారు బ్లాక్ మ్యాజిక్ చేయలేరు. ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ మంత్రవిద్య మొదటిలో దీన్ని కేవలం మంత్రగతులు మాత్రమే ఉపయోగించేవారు. వీరినే విచ్ అనేవారు. రాబర్ట్ ఎంప్లేస్ రాసిన పుస్తకం ప్రకారం ఈ బ్లాక్ మ్యాజిక్లో ఆత్మలను ఆరాధించి వాటితో చెడు పనులను చేయించడానికి ఉపయోగించేవారు. దీనికి ప్రతిఫలంగా వారు ఆత్మలను నియంత్రణలో ఉంచడానికి పచ్చి రక్తాన్ని ఇంకా ఇతర వర్ణించడానికి వీలులేని చెడు పనులు చేసేవారు. ఈ విచ్చులకు దెయ్యాలతో మాట్లాడడానికి వీరికంటూ ప్రత్యేకమైన పుస్తకాలు ఉండేవి. ఈస్ట్ యూరప్లో ఒకసారి త్రవ్వకాల్లో ఇవి బయలుపడ్డాయి. సాధారణంగా ఆ కాలంలో ఈ విచ్ క్రాఫ్ట్ చేసేవారు సమాజానికి దూరంగా ఎవ్వరికీ తెలియని ప్రదేశాలలో, అడవులలో నివసించేవారు. మన భారతదేశంలో కూడా ఈ తాంత్రిక విద్యలు తెలిసిన వాళ్ళు ఉండేవారు. మన దేశానికి వచ్చేటప్పటికి వీళ్ళ ఉనికి పురాణ గాథల నుండే ఉంది. అయితే యూరోపియన్ కంట్రీస్లో ఈ తాంత్రిక విద్య ఇంకా సైతాన్, దెయ్యాలను ఆరాధించే వాళ్ళను 16-17 శతాబ్దాలలో వెతికి మరీ బహిరంగంగా ఉరితీసేవారు. మొట్టమొదటిసారిగా వీళ్లను చంపినప్పుడే ప్లేగ్యూ వ్యాధి వచ్చిందని, అది వీరి తాంత్రిక శాపం వల్ల కలిగిందని పుకారు ఉండేది. సెకండ్ది, అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ ఆ చేతబడిని ఎందుకు చేసేవారు? ఈ ప్రశ్నకు చాలా సమాధానాలు ఉన్నాయి, కానీ వాటిలో మంచి కన్నా చెడుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. వాస్తవానికి ఈ మంత్రగత్తెలు ఇంకా మాంత్రికుల గురించి మన పురాణ గ్రంథాలలో కూడా ఉన్నాయి. రాజులు కొంతమంది భవిష్యత్తును తెలుసుకోవడానికి ఈ తంత్ర విద్యలను మంత్రగత్తెలతే ఉపయోగించేవారు. మిగిలిన ఇతర విషయాలకు సాధారణ ప్రజలు వీరిని ఆశ్రయించేవారు. ఎలా అంటే, ఎదురుగా గెలవలేని వారు, పగ ప్రతీకారాలు ఉన్నవారు వీరి వద్దకు వెళ్ళి వీరి తాంత్రిక విద్యల ద్వారా తమ శత్రువులను హత్య చేయించేవారు. కాలం గడిచే కొద్దీ ప్రజలలో, అలానే యూరోపియన్ మత పెద్దలకు ఇంకా రాజులకు కూడా వీరి మాంత్రిక విద్యల మీద భయం ఏర్పడింది. ఈ రకంగా దెయ్యాలను ఆరాధించి తాంత్రిక శక్తులతో తమ రాజ్యాలను నాశనం చేస్తారని 16వ శతాబ్దపు కొంతమంది రాజులు వెతికి మరీ ఈ విచ్ క్రాఫ్ట్ చేసేవారిని మరణశిక్ష విధించారు. ఈ తాంత్రిక విద్యలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అందులో ఊడు, హెక్స్, నెక్రోమాన్సీ, అమరత్వం ఇలా కొన్ని రకాలు ఉన్నాయి. అందులో ఊడు అంటే మన సినిమాల్లో చూపించినట్టు బొమ్మను సూదులతో ఇంకా హత్య చేసే మనిషికి సంబంధించిన కొన్ని వస్తువులను తయారు చేసి ఎవరైతే సబ్జెక్ట్ ఉంటాడో వారిని ఇబ్బంది పెడతారు. హెక్స్ బ్యాగ్స్, ఇవి మంత్రించి శాపాలుగా ఉపయోగిస్తారు. అమరత్వం, ఇక పూర్వం ఎవరైతే మంత్రగత్తెలు ఉండేవారో వాళ్ళు అమరత్వం కోసం
నరబలులు లాంటివి చేసేవారంట. చెప్పుకుంటూ పోతే ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ బ్లాక్ మ్యాజిక్ని కొన్ని చోట్ల బ్లాక్ షామనిజం అని కూడా అంటారు. ఈ బ్లాక్ షామనిజం అనేది మంగోలియాలోనూ ఇంకా సైబీరియాలోనూ పాటిస్తున్న ఒక రకమైన దుష్టశక్తులతో పనిచేసే తాంత్రిక విద్య. ప్రాచీన కాలంలో ఉన్న బోకార్ ఇంకా డి అనే మాంత్రికులు ఎంత శక్తివంతమైన వారంటే శవంలోకి ఆత్మను పంపి దానిని జీవించేలా చేయగలరు. కానీ ఆత్మ శరీరం మాంత్రిక శక్తి వలన పనిచేసేవి కావడం వల్ల శరీరం త్వరలోనే విచ్ఛిన్నం అయిపోయేది. ఏది ఏమైనా ఎంత తాంత్రిక శక్తులు ఉన్నా దేవుడి సృష్టిని ప్రతిసృష్టి చేయలేరు కదా. అలాగే థర్డ్ వన్, ఇప్పటికీ ఈ ఆధునిక కాలంలో బ్లాక్ మ్యాజిక్ ఇంకా వైట్ మ్యాజిక్ అనేవి ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కొన్ని చోట్ల ఎవరికీ తెలియని పోలీసుకు కూడా అంతుపట్టని మరణాలు సంభవిస్తున్నాయి. అలానే కొన్ని చోట్ల భవిష్యత్తుని చెప్పే వైట్ మ్యాజిక్ తెలిసిన వారు కూడా ఉన్నారు. ఈ బ్లాక్ మ్యాజిక్ ఆర్ వైట్ మ్యాజిక్ అనేది పూర్తిగా కాకపోయినా సాంప్రదాయంగా భావిస్తూ నేర్చుకునేవారు కూడా ఉన్నారు. వెస్ట్రన్ కంట్రీస్లో ఇప్పటికీ ఇవి జరుగుతున్నాయి. మన భారతదేశంలోనూ కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. సో దీనిని తేలిగ్గా తీసిపారేయలేం. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఉంది అంటే ఉంటుంది, ఉండదు అనుకుంటే ఉండదు. మీకు బ్లాక్ మ్యాజిక్ అనే కాన్సెప్ట్ మీద ఒక క్లారిటీ రావాలి అంటే అమెరికన్ వెబ్ సిరీస్ అయిన సూపర్ న్యాచురల్ ఒకసారి చూడాల్సిందే. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్లో గాడ్, డీమన్స్, ఏంజల్స్, సాతాన్ ఇలా అన్నిటి మీద స్టోరీ వెళ్తుంది. ఈ స్టోరీ ఖచ్చితంగా ఒకసారి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయకపోయినా పర్లేదు, తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే విచ్ క్రాఫ్ట్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ ఆన్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. థ్యాంక్ యూ గైస్.